హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించి మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. సో ఇక ఈ రోజు వన్ మోర్ కన్సాలిడేషన్ డేగా చెప్పుకోవచ్చు మార్కెట్ లో నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక. ఇన్ఫాక్ట్ నిన్న ఏదైతే డోజీ బార్ గురించి డిస్కస్ చేసామో సేమ్ ప్యాటర్న్ ఈ రోజు కూడా ఫామ్ అయింది. సో ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే కనుక నిన్నటి హై బ్రీచ్ చేయడం చూసాం అండ్ నిన్నట్లో కూడా బ్రీచ్ చేయడం చూసాం. సో ఈ రోజు జరిగింది ఏంటి అంటే కనుక బుల్స్ అండ్ బేర్స్ అగ్రెసివ్ ఫైట్ జరిగింది, బట్ ఎవరు కూడా బ్యాటిల్ అనేది విన్ కాలేదు. సో నిన్న మనం క్లియర్లీ అనుకున్నాం ఆల్ టైమ్ హై 25,078 పైన క్లోజ్ అవుతేనే ఫ్రెష్ లాంగ్స్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది, అదర్వైజ్ మార్కెట్ కన్సాలిడేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందని. బట్ ఈ రోజు జరిగింది ఏంటంటే ఆల్ టైమ్ హై పైకి అయితే వెళ్ళటం చూశాను కానీ బట్ క్లోజింగ్ బేసిస్ లో అవ్వలేదు. సో ఈ రోజు 25,129 దాకా వెళ్ళి 25,052 దగ్గర మనకు క్లోజ్ అవటం చూసాం. సో నిన్నటి క్లోజ్ కన్నా ఆల్మోస్ట్ చూస్తే కనుక 30-40 పాయింట్స్ పైన ఉన్నప్పటికీ ప్రాబ్లీ ఆల్ టైమ్ హై పైన క్లోజ్ ఇంకా అవ్వలేదు. సో ఈ రోజు జరిగింది ఏంటి అంటే కనుక ఎక్స్టెండింగ్ టాప్ అనేది ఫామ్ అవటం చూసాం. సో ఇప్పుడు బుల్స్ కి స్ట్రెంత్ రావాలి అంటే కనుక 25,130 అబోవ్ క్లోజింగ్ బేసిస్ లోనే స్ట్రెంత్ వస్తుంది, అదర్వైజ్ ఈ కన్సాలిడేషన్ ఇంకా కొనసాగే ఛాన్సెస్ ఉంటుంది విత్ అప్వర్డ్ బయాస్ అని అంటాం. సో 5-day లో ఏదైతే ఉందో ప్రాబ్లీ ఇప్పుడు అది ఒక కీ సపోర్ట్ గా ఉంటుంది. సో 24,771 ఏదైతే ఒక కీ సపోర్ట్ గా ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ దాని తర్వాత మనందరికి తెలిసిందే 20-day మూవింగ్ యావరేజ్ 24,649 దగ్గర ఒక షార్ట్ టర్మ్ సపోర్ట్ అనేది ఉంటుంది. సో 24,771 అండ్ 649 మనం డిమాండ్ జోన్ గా పరిగణిస్తాం. అదేవిధంగా అప్పర్ సైడ్ మాత్రం అన్చార్టెడ్ జోన్ లో ఉంది కాబట్టి 25,300 నుంచి 25,500 దాకా లెవెల్స్ అయితే ఓపెన్ అప్ అయిపోయాయని చూడొచ్చు. ఇక ఈ రోజు మనకి నిఫ్టీలో చూస్తే కనుక ఇట్ వాజ్ లైక్ ఒంటి చేత్తో ఐటీ సెగ్మెంట్ తీసుకెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐటీ యాజ్ ఏ సెక్టర్ ఒక బిగ్ అగ్రెసివ్ మూవ్స్ రావటం చేసాం. సో దీనిలో మనం గమనించాల్సింది ఏంటంటే స్టాక్ ఏదైతే నిఫ్టీలోంచి వెళ్ళిపోతుందో కపుల్ ఆఫ్ డేస్ లో ఎల్ఎన్టీ మైంట్రీ, సో అది ఈరోజు బిగ్గెస్ట్ గెయినర్ నిఫ్టీలో 6.3% వరకు పెరగటం చూసాం. సో ఈ స్టాక్ ని మేబీ బికాస్ ఆఫ్ షార్ట్ కవరింగ్ లేదంటే ప్రాబ్లీ నిఫ్టీలోంచి ఎగ్జిట్ అవుతాకి కొద్దిగా మ్యానిపులేషన్ జరుగుతుందా అనేది మనం చూడాలి. మీకు అదర్ నేమ్స్ లైక్ ఇన్ఫోసిస్ కానీ విప్రో కానీ లేదంటే టీసీఎస్ కానీ టెక్ మహేంద్ర అన్ని కూడా పాజిటివ్ గా ఈరోజు ట్రేడ్ అవటం చూసాం. అండ్ ఫార్మా కూడా ఈరోజు కొద్దిగా అప్బీట్ లో ఉంటుంది చూసాం. మనకి స్టాక్స్ లైక్ దివీస్ కానీ సన్ ఫార్మా కానీ డాక్టర్ రెడ్డిస్ కానీ. ఇన్ఫాక్ట్ దివీస్ వాజ్ ద థర్డ్ బిగ్గెస్ట్ గెయినర్ ఈ రోజు. ఇన్ఫాక్ట్ దివీస్ కూడా నిఫ్టీలోంచి వెళ్ళిపోవడం చూస్తున్నాం. ఆఫ్ కోర్స్ నాట్ 5-6% పెరగనప్పటికీ 2% అప్ దగ్గర క్లోజ్ అవటం చూసాం. సో నియర్ టు ఆల్మోస్ట్ మల్టీ వీక్ హైస్ దగ్గర దివీస్ క్లోజ్ అవటం చూసాం. ఇన్ఫాక్ట్ 5024 ప్రీవియస్ టాప్ ఈరోజు 5096 దాకా కూడా వెళ్ళటం చూసాం. సో ఈ రెండిట్లో షార్ట్ కవరింగ్ జరుగుతుందా లేదంటే సమ్ ప్లే అవుతుందా అనేది మనం రానున్న రోజుల్లో వెయిట్ చేసి చూడాలి. ఇక అదర్ స్టాక్స్ లైక్ భారతి ఈరోజు యూబీఎస్ నోట్ రావటం చూసాం. టార్గెట్ ప్రైజెస్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఈరోజు పెరగటం చూసాం. అండ్ ఇన్సూరెన్స్ స్టాక్స్ లో కొద్దిగా బయింగ్ రావటం చూసాం ఎస్బీఐ అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ వాటిల్లో. సో వీకెస్ట్ సెక్టర్ ఏది అంటే కనుక డిఫెన్సివ్ సెక్టర్ ఎఫ్ఎంసీజీ. సో అన్ని స్టాక్స్ కూడా నెస్లే, బ్రిటానియా, లీవర్, ఐటీసీ ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అయింది. అండ్ నెక్స్ట్ బిగ్గెస్ట్ లూజర్ ఇస్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ గా చెప్పుకోవచ్చు. సో బజాజ్ ట్విన్స్ సైట్స్ తీసుకున్నప్పటికీ మోస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ బ్యాంక్స్ లో ఒక గుడ్ సెల్ ఆఫ్ రావటం చేసాం. స్టాక్స్ లైక్ కోటక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్, ఐసిఐసిఐ ఇవన్నిట్లో కూడా కొద్ది సెల్ ఆఫ్ రావటం చేసాం. ఇన్ఫాక్ట్ పిఎస్యూ స్పేస్ లో కూడా స్టేట్ బ్యాంక్ లో కూడా కొద్ది వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ అయింది. ఇంకా అదానీస్ కొద్ది వీక్ గా ట్రేడ్ అవటం చూసాం థర్డ్ డే కన్సిక్యూటివ్లీ. అండ్ రిలయన్స్ కూడా కొద్ది వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. అండ్ ప్రాబ్లీ ఆటో స్టాక్స్ కొద్దిగా లాంగ్వేజ్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు స్టాక్స్ లైక్ మారుతి కానీ M&M ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఒక ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ జరిగింది. ప్యూర్ అండర్ పర్ఫార్మెన్స్ ఇంకా కొనసాగుతుందని చెప్పొచ్చు మనకి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ రోజు హై చూస్తే కనుక 51,260 అండ్ లో చూస్తే 51,033. సో ఎక్కడా కూడా కదలలేదని చెప్పొచ్చు. మేబీ రేపు ఏదైతే ఆఫ్ కోర్స్ రేపు వీక్లీ ఎక్స్పైరీ లేదు, బికాస్ మంత్లీ ఎక్స్పైరీనే రేపు ఉంది కాబట్టి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో మేబీ ఇది కొద్దిగా ప్లే చేస్తుంది అనేది మనం చూడాలి రానున్న రోజుల్లో. బట్ ఏదైనప్పటికీ ప్రాబ్లీ 20-day మూవింగ్ యావరేజ్ ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది 50,877 అండ్ ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 51,877. సో ఈ 1000 పాయింట్స్ లోనే మూమెంటం అనేది బ్యాంక్ నిఫ్టీలో కొనసాగే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. సో స్టిల్ బై డిప్స్ కానీ మనం చెప్తాం బ్యాంక్ నిఫ్టీ. రీజన్ ఏంటంటే కనుక 20-day మూవింగ్ యావరేజ్ పైన ఉంది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ప్రాబ్లీ ఆ ప్రైస్ వచ్చింది అంటే కనుక 50,900 ఆ లెవెల్లో కొనగలితే కనుక మేబీ ఒక 200 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 1000 పాయింట్స్ అప్ సైడ్ ఉంది కాబట్టి సో రిస్క్ రివార్డ్ ఫేవరబుల్ గా ఉంది. సో ఈ రెండు పారామీటర్స్ తోటి బ్యాంక్ నిఫ్టీ బై డిప్స్ గా మనం చెప్పుకోవచ్చు.
ఇక ఈరోజు సోల్ విన్నర్ ఇండస్ ఇండ్ బ్యాంక్ గా మనం చూస్తున్నాం. ఓన్లీ 1.87% పెరిగింది, అది కూడా ఈ స్టాక్. అండ్ అదర్ నేమ్స్ లైక్ ప్రాబబ్లీ బంధన్ బ్యాంక్, పిఎన్బి, ఏయూ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా మోర్ దెన్ 1% పర్సన్ చేసాం. అఫ్ కోర్స్ బంధన్ బ్యాంక్ 2.3% దాకా కూడా కరెక్ట్ అయింది. ఇక అదర్ నేమ్స్ లైక్ కోటక్, హెచ్డిఎఫ్సి, లేదంటే స్టేట్ బ్యాంక్, బిఓబి ఇవన్నీ కూడా స్వల్పంగా నష్టాలతో ట్రేడ్ అయ్యాయి. బిలో 1% ట్రేడ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఇక ఎఫ్ అండ్ స్పేస్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఇట్స్ ఆర్ ప్యూర్ ఫార్మా ప్లేగా అగైన్ ఇక్కడ మనకు తెలుస్తుంది. సో నిఫ్టీలో ఎలాగైతే ఫార్మా ప్లే చేసా ఈరోజు మిడ్ క్యాప్స్ ఆర్ ఎఫ్ అండ్ స్టాక్స్ లో కూడా అదే ప్లే మనం చూస్తున్నాం. గ్రాన్యూల్స్ ఇస్ ద బిగ్గెస్ట్ గెయినర్, ప్రాబ్లీ 5.5% పెరిగింది. అండ్ జైడస్ వెల్నెస్ కానీ, టోరెంట్ కానీ, ఫార్మా కానీ, లుపిన్ కానీ, బయోకాన్, ఇన్ఫాక్ట్ గ్రాన్యూల్స్ వన్ ఆఫ్ ది వీక్ పర్ఫార్మింగ్ స్టాక్ కూడా ఈరోజు ఆల్మోస్ట్ పాజిటివ్ లో క్లోజ్ అవుట్ అని చూసాం. ఇక ఐటీ సెకండ్ రన్ స్టాక్స్ ఆర్ మిడ్ క్యాప్ స్టాక్స్ సేమ్ థింగ్ కొనసాగింది. బిఎస్ సాఫ్ట్, కోఫోర్జ్, ఎంఫోసిస్, పర్సిస్టెంట్, నౌకరీ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక హై బీటాలో కొన్ని నేమ్స్ కొద్ది పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఎంసీఎక్స్ లాంటి స్టాక్స్, ఇండస్ టవర్స్, ఐఎక్స్ అండ్ సన్ టీవీ లాంటి స్టాక్స్ లో కూడా గ్రీన్ షూట్స్ అనేది మనం రావటం చూసాం. ఇక వీక్ అయిన స్టాక్స్ లో సెక్టర్ స్పెసిఫిక్ ఏం లేదు ఎక్సెప్ట్ ఫర్ ఎఫ్ఎంసీజీ తప్ప. మ్యారికో, డాబర్ లాంటివి కొద్ది వీక్ అయ్యాయి. అఫ్ కోర్స్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ కొద్దిగా వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేసింది, జస్ట్ లైక్ నిఫ్టీలో ఏదైతే మనం అబ్జర్వ్ చేసామో. సో స్టాక్స్ లైక్ ఏబిఎఫ్ఆర్ఎల్, ఎంఎండ్ఎం ఫైనాన్స్, ఆర్బిఎల్ బ్యాంక్ ఇవి వీక్ ట్రేడ్ అయ్యాయి. అండ్ పిఎస్యూస్ టోటలీ డిసప్పాయింటింగ్ ఆర్ అండర్ పర్ఫార్మెన్స్ చెప్పొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెక్టర్, కాంకర్ కానీ, బిహెచ్ఎల్ కానీ, ఎన్ఎండిసి, భారత్ ఫోర్డ్, హెచ్ఏఎల్, నాల్కో అన్ని కూడా వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేసి బిగ్ ఫాల్ లేదు కాబట్టి డెఫినెట్లీ కొద్దిగా వీక్ ట్రేడ్ అవుట్ చేసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక న్యూ సెట్ ఆఫ్ స్టాక్స్, న్యూ హైస్ హిట్ అయిన వాటిల్లో ఎన్బిసిసి ఒకటి న్యూ హై హిట్ అయింది, విమ్తా ఒకటి న్యూ హై హిట్ అయింది. లోస్ నుంచి ఆల్మోస్ట్ ఒక బిగ్ మూవ్స్ వచ్చిన స్టాక్స్ కనుక మనం గమనిస్తే యామీ ఆర్గానిక్స్ ఒకటి, ఐఎఫ్సిఐ ఈ రోజు ఆల్మోస్ట్ 7 to 8% పెరగటం చూసాం. ఐపీఎల్ ఈ రోజు మంచి మూవ్ రావటం చేసాం. హట్కోల్ అనే ఒక మంచి అప్ మూవ్ రావటం చేసాం. గ్రావిటా ఇవన్నీ కూడా బిట్వీన్ 5 to 7% దాకా కూడా పెరగటం చేసాం. ఇక సెల్ ఆఫ్ కి గురైన వాటిల్లో ప్యూర్ ప్రాఫిట్ బుకింగ్ ప్లేగా మనం చూడొచ్చు. లాట్ ఆఫ్ స్టాక్స్ ఏవైతే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఒక మంచి అప్ మూవ్ వచ్చాయో వాటిల్లో కరెక్షన్ రావటం చూసాం. ఇన్ఫాక్ట్ టాటా ఎల్ఎక్సీ లాస్ట్ 7 to 8 డేస్ లో మన సెషన్స్ చూస్తే కనుక క్లోజ్ టు అబౌట్ 13-14% పెరిగింది స్టాక్. ఈ రోజు ఆల్మోస్ట్ 7% రిట్రేస్ అవటం చూసాం. ఇక వన్ స్టాక్ రానా షుగర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి 7% కింద క్లోజ్ అవటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ భగీరథ కెమికల్, ఐబీ రియల్ ఎస్టేట్, సూబెన్ లైఫ్ సైన్సెస్, జస్ట్ డైల్, అదాని వేస్ట్ అండ్ హిందుస్థాన్ జింక్ ఇవన్నిట్లో కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది రావటం చూసాం. ఇక స్టాక్ టు వాచ్ లో ప్రాబ్లీ మనం తీసుకున్న స్టాక్ ఇథియోస్ తీసుకోవడం చూసాం. దిస్ అగైన్ మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుంటాం డెఫినెట్ గా, బికాస్ ఇక్కడ నుంచి రిస్క్ రివార్డ్ తక్కువ ఉంది కాబట్టి వి హావ్ టేకెన్ దిస్. రిస్క్ తక్కువ, రివార్డ్ ఎక్కువ, సారీ రిస్క్ రివార్డ్ ఇస్ గుడ్ కాబట్టి ఇక్కడ తీసుకోవడం జరిగింది. అండ్ కపుల్ ఆఫ్ వీక్స్ గా ఈ స్టాక్ చూస్తే కనుక ఒక కన్సాలిడేషన్ లో ఉన్న స్టాక్ అది. సో లాస్ట్ 5 to 7 వీక్స్ గా మనం చూస్తే కనుక దీనిలో 2900, హై వాస్ 3500. సో ఇప్పుడు 3100 ఆ లెవెల్లో దొరుకుతుంది. ఇన్ఫాక్ట్ 3 days లో కూడా 2960 దాకా రావటం చేసాం. మేబీ 2 ప్రైస్ పాయింట్స్ యూస్ చేసుకోవాలి, 3150 నుంచి 2950 మధ్యలో. అండ్ స్టాప్ లాస్ 2850 దగ్గర కంపల్సరీగా పెట్టుకోవాలి. సో ఈ మార్కెట్ లో స్టాప్ లాస్ మనం ఎందుకు చెప్తున్నాం అంటే కనుక ఒక్కసారి ఒక స్టాక్ లో మనం స్ట్రక్ అయ్యి స్టాప్ లాస్ పెట్టుకోకపోతే కనుక లాసెస్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఆ స్టాక్ లోనే స్ట్రక్ అయ్యి వేరే ట్రేడింగ్ ఆపర్చునిటీస్ మనం మిస్ అవుతాం. సో నెక్స్ట్ అప్ మూవ్ లో ఒకవేళ ఇది 3500 దాటింది అంటే కనుక 3700 దాకా కూడా అప్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో మార్కెట్ లో ఎగ్జూబరెన్స్ ఎలా ఉంది, ఫండ్ ఫ్లో ఎలా ఉంది అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే కనుక లాట్ ఆఫ్ వాట్సాప్లలో ఐ థింక్ మీ అందరికి కూడా వచ్చి ఉంటుంది ఆ వాట్సాప్. ఏదైతే 2-wheeler డీలర్ కంపెనీ ఏదైతే ఉందో ప్రాబ్లీ 8 ఎంప్లాయీస్ తోటి ఎస్ఎంఈ సెగ్మెంట్ లో ఐపీఓకి వాళ్ళు రావటం జరిగింది. వాళ్ళు రేజ్ చేయాల్సింది ఓన్లీ 12 కోట్లే. సో వాళ్ళు చూస్తే కనుక ప్రాబ్లీ ఆ ఎస్ఎంఈ ఐపీఓ దానికి డిమాండ్ ఎంత వచ్చిందంటే కనుక 4800 crores వరకు వాళ్ళు ఐపీఓలో రేజ్ చేయగలిగారు. అఫ్ కోర్స్ వాళ్ళకి కావాల్సింది 1200 కోట్లే, బట్ 4800 crores మనీ వాళ్ళకి రావటం చేసింది. సో ఇలాంటి ఎగ్జిబిరెన్స్ ఉన్న టైంలో చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మన ఎక్స్పెక్టేషన్స్ టోన్ డౌన్ చేయాలి ఇక్కడ నుంచి. సో ఇయర్లీ 30-35% రిటర్న్స్ అనేది మనం టోన్ డౌన్ చేసుకుని 10-15% కి మనం వచ్చేయాలి పర్ ఇయర్ వస్తాయి అనుకోని. సో అలాంటప్పుడే మనం వీ కెన్ బీ ఇన్ ద మార్కెట్. అండ్ స్టాక్ సెలెక్షన్ కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అండ్ మంచి స్టాక్స్ చూస్ చేసుకోవాలి. ఈవెన్ మంచి స్టాక్స్ లో కూడా స్టాప్ లాస్ కూడా చాలా మస్ట్ ఫర్ ట్రేడింగ్ పొజిషన్స్. So that's all for today. Thank you for watching the video.